నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణానదికి హారతిచ్చి పూజలు నిర్వహించారు మంత్రి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 365 రోజులు కృష్ణానది నిండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఉన్న చోట అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కేశవాయ స్వః నారాయణాయ స్వః మాధవాయ స్వః గోవిందాయ నమః సహస్రాక్షరసహస్రం ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో మీకు కూడా ఆదాయం వచ్చేది. టూరిజం ను అట్రాక్ట్ చేయడంలో వాస్తవంగా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రపంచంలో ఉన్న ఇతర కొన్ని దేశాలతో పోల్చితే ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తప్ప తాగటానికి నీరు లేనటువంటి దుబాయ్ లో ప్రపంచ పర్యటకులు వస్తూ ఉంటారు. ఏమీ లేనటువంటి సింగపూర్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళ దేశ ఆదాయం పెరిగి, ప్రజల ఆదాయం పెరిగి చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇన్ని వనరులు మన భారతదేశంలో ఉన్నటువంటి వసతులు అంటే అవి పురాతన, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా పురాతన కట్టడాలు, గొప్ప సంస్కృతి, కళలు, అట్లాగే జల వనరులు, జలసిరులు, అడవులు, వన్య ప్రాణులు, దేవాలయాలు చాలా ఉన్నాయి చూడాల. మనిషి జీవితం అనేది జీవితం ఒకటే. నేను కూడా ఈ యొక్క టూరిజం కల్చరల్ శాఖ మంత్రిగా మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ తీసుకొని నల్లమలలో పోయినాం. దేశంలో, ప్రపంచంలో అసలు ఈ టూరిజం ను అట్రాక్ట్ చేయడంలో వాస్తవంగా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రపంచంలో ఉన్న ఇతర కొన్ని దేశాలతో పోల్చితే ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తప్ప తాగటానికి నీరు లేనటువంటి దుబాయ్ లో ప్రపంచ పర్యటకులు వస్తూ ఉంటారు.